మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు వీడియోలో మనం ఎగ్జిట్ పోల్స్ థర్డ్న మనకి ఆల్మోస్ట్ ఏంటంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అవుతుంది. దాని తర్వాత కొద్దిగా వాలటైల్ ఉంటుంది, ఎందుకంటే ఫోర్త్న ఎలక్షన్స్ కాబట్టి రిజల్ట్ అవుట్కమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా థర్డ్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కాబట్టి హ్యూజ్ వాలటైలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక స్ట్రాటజీ అనేది షేర్ చేశాను. ఇక్కడ ఎక్కడ కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేసే పద్ధతిలో అయితే నేను ఏది కూడా చెప్పలేదు. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ ఇలా చేస్తే ఏదన్నా మీరు స్పెక్యులేషన్ చేయాలంటే చేసుకోవచ్చు అని చెప్పేసి. అగైన్ ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? ప్రీమియమ్స్ అసలు లేవు, ఎందుకంటే మనకి ఎట్ ద మనీ దగ్గరేమో హ్యూజ్గా ఉంటాయి, నార్మల్ డేస్లో అయితే తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈవెంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి, దట్ ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. బట్ ఓటీఎమ్స్ 20-10 రూపాయలు అసలు ఎక్కడ కనిపించట్లేదు ప్రాక్టికల్గా. సో దాని గురించి చూద్దాం. దాని తర్వాత మార్కెట్లో మనం స్ట్రాటజీస్ అనేది షేర్ చేస్తూ వస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఎప్పటికప్పుడు మీకు ఇచ్చే స్ట్రాటజీలో రిస్క్ లిమిటెడు అండ్ నెక్స్ట్ హయ్యెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ మాత్రమే షేర్ చేస్తూ వస్తున్నాను. ఓకే, సో ఎప్పుడైనా మనం రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే మనమేం దేవుళ్ళేం కాదు. ఓకే, ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్ డెఫినెట్గా. ఈరోజు ఏం చేసాం, 74,500 కాల్ని 221 రూపాయల దగ్గర సెల్ చేయమని చెప్పేసి నేను అప్డేట్ చేశాను. అండ్ హెడ్జింగ్ కోసం అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం ఇక 74,600 కాల్ని 180 దగ్గర బై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు 2-0 అయిపోయినాయి. అయితే మనం తీసుకుంది ఏంటి, క్రెడిట్ స్ప్రెడ్ అనమాట. అందుకని మనకి ఈ యొక్క మ్యాక్స్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను ఇవ్వాలంటే కాల్ ఇవ్వచ్చు లేదా పుట్ ఇవ్వచ్చు, ఏదో ఒకటి. బట్ చూడండి, లిమిటెడ్ రిస్క్ వెళ్ళాలి అండ్ మంచి పాసిబిలిటీ ఉన్న అంటే ప్రాఫిట్ ప్రాబిలిటీ ఉన్న స్ట్రాటజీనే మనం తీసుకుంటున్నాం. అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా ఇన్ఫ్లేటెడ్ అయి ఉన్నాయి అనమాట. ఇక్కడ రిస్క్ రివార్డ్ చూసుకున్నట్టు జనరల్గా ఇంత రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉండదు మనకి. ఆల్మోస్ట్ 1:1 లాగా ఉంది అప్రాక్సిమేట్గా. నార్మల్ డేస్లో ఇలా ఉండదు, రిస్క్ రివార్డ్ చాలా పూర్గా ఉంటుంది. బికాజ్ అదే ఈ ప్రీమియమ్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది మనకు అడ్వాంటేజ్ అనమాట. సో చూడండి, ఒకవేళ మనం ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తే 3.1%, దిస్ ఇస్ అ వెరీ గుడ్ రిటర్న్. సీరియస్గా ఏది సింగిల్ డేలో 1 మంత్లో 3%, 4% రిటర్న్ కోసం చూసేది ఒక డేలో మనకి 3% రిటర్న్ అనేది రావడం అనేది వెరీ గుడ్ అనమాట. ఓకే, సో టోటల్గా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అండ్ అగైన్ ఏంటంటే నిన్న బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం చేసాం, 49,000 కాల్ని 94 రూపాయల దగ్గర సెల్ చేయమని చెప్పేసి మీకు అప్డేట్ చేశాను. అది అగైన్ 0 అయిపోయింది. 1,410 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. బట్ మార్జిన్ బెనిఫిట్ కోసం అండ్ హెడ్జింగ్ కోసం అంటే రిస్క్ తగ్గించుకోవడం కోసం మనం ఏం చేయాల్సి వచ్చిందంటే బై చేయాల్సి వచ్చింది. బై చేయడం వల్ల లాస్ అయిపోయాం. బట్ నెట్ లాస్ ప్రాఫిట్ రెండు కలుపుగా మనం ప్రాఫిట్లో ఉన్నాం. అగైన్ 3.24% దాకా మనకి ఇక్కడ రిటర్న్ రావడం అనేది జరిగింది. డెఫినెట్గా ఇది మంచి స్ట్రాటజీ, ఎందుకంటే మార్కెట్లో సింపుల్ థింగ్సే వర్కౌట్ అవుతాయి. మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన నెసెసిటీ కానీ అవసరం అయితే లేదని చెప్పి. ఓకే, ఇక్కడ దాకా అయితే మనకి క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఇక్కడ 20 రూపాయల ఆప్షన్ కొందాం, దాన్ని 2x, 3x, 4x టార్గెట్స్ పెడదాం అన్న దానికి విషయానికి వస్తే నిఫ్టీ కరెంట్ వీక్ అనేది వెళ్తే 6వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ నుంచి కూడా ప్రస్తుతం మార్కెట్ 22,600 దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా. మనకు చూడండి, ఎక్కడా కూడా 20 రూపాయల ఆప్షన్సే లేవు. ఇక మనం ఎక్కడో 24,400, 500కి వెళ్ళామనుకోండి, ఇదేంటంటే రిస్క్ గేమ్ అనమాట. మ్యాక్స్ 1000 పాయింట్స్ లోపు వెళ్ళగలిగితే ఓకే, బట్ అదేమో చాలా దూరం ఉంది. సో ప్రాక్టికల్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ అది. దానివల్ల మనకి ప్రాబిలిటీ చాలా తగ్గిపోద్ది, సక్సెస్ రేట్ అనేది. అయితే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ యొక్క క్యాలెండర్ స్ప్రెడే దీంట్లో కూడా మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే చూడండి, టోటల్గా ఇక్కడ స్ట్రాడల్ ప్రీమియం ఏం చెప్తుందంటే, చూడండి స్ట్రాడల్ ప్రీమియం అనేది మనకు క్లూ ఇవ్వడం అనేది జరుగుతుంది. 22,600 ఆ యొక్క కాల్ చూస్తే 423 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ పుట్ వచ్చేసరికి 418 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 840 పాయింట్లు నిఫ్టీలో మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అంటే పార్టిసిపెంట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి 800 పాయింట్స్ పైన, 800 పాయింట్స్ కింద, రఫ్గా 900 పాయింట్స్ ఈ రేంజ్లో పైన కింద మూవ్ అవుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అందుకే స్ట్రాడల్ ప్రీమియం ఉంటుంది. స్ట్రాడల్ ప్రీమియం అసలు ఎంత ఉందో జనరల్ కేసెస్లో, బట్ ఈవెంట్ స్పెషల్ డే ఉంది కాబట్టి ఇంత ప్రీమియం అనేది మనకి కనిపిస్తూ ఉంది. రైట్, అయితే మనం ఇప్పుడు చూడండి, నేను ప్రాక్టికల్గా ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేది చూద్దాం.
ఇప్పుడు ఏదన్నా ఎగ్జిట్ పోల్స్లో షార్ప్గా ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, ఇది ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. షార్ప్ అంటే 1 2 3 క్యాండిల్లో, దాన్ని షార్ప్ అంటారు. డే మొత్తం స్లోగా ఇలా వెళుతూ ఉందనుకోండి, ఈవెన్ ఓటీఎం కాల్స్ అస్సలు పెరగవు అనమాట ఇలా వెళ్తే. కానీ ఏకదమ్మన 1 క్యాండిల్ 2 క్యాండిల్ 3 క్యాండిల్ ఇలా వచ్చిందంటే ఏమవుద్దంటే ఓటీఎంస్ అంటే మరీ డీప్ ఓటీఎం కాదు, నియర్ బై మనకి ఎంత ఉంది, నిఫ్టీ స్ట్రాడల్ ప్రీమియం ప్రకారం ఒక 800 పాయింట్స్ ఉంది కదా, దగ్గర ఒక 700-800 పాయింట్స్ రేంజ్లో మనకి ఉన్న ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అంత డిస్టెన్స్లో ఉన్న కాల్స్ కానీ పుట్స్ కానీ షార్ప్గా పెరుగుతాయి అన్నమాట. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిందనుకోండి, మనకి కాల్స్ షార్ప్గా రైజ్ అవుతాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే బై చేసే బదులు సెల్ చేస్తాం కాల్స్. బట్ ఎగెనెస్ట్గా వెళ్ళటం ఎప్పుడు కూడా రిస్కే కాబట్టి ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, కరెంట్ వీక్ ఉన్న ఆప్షన్ని సెల్ చేసి ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీక్ ఉన్న అది సేమ్ స్ట్రైక్ ఉంటుంది కదా, దాన్ని యొక్క ఆప్షన్ ఏం చేస్తామంటే బై చేస్తుంట. ఒకవేళ మార్జిన్ కావాలనుకుంటే ఫస్ట్ ఇమీడియట్గా అక్కడ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని బై చేసి ఇమీడియట్గా ఏంటంటే దీని యొక్క కరెంట్ వీక్ కాల్ ఆప్షన్ని మనం సెల్ చేయాలి. దీన్ని మనం క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం. ఓకే, అర్థమవుతుంది కదా. షార్ప్ మూవ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ షార్ప్ మూవ్ వచ్చింది అనుకుంటే 200-300 పాయింట్లు, డెఫినెట్గా మనకేమవుతుంది, ఓటీఎంస్ పెరుగుతాయి కాల్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక 800 పాయింట్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 23,400 అవుతుంది, అంతేనా. సో రఫ్గా 23,300 తీసుకుంటున్నాను నేను. 150 పాయింట్స్ ప్రీమియం అనేది కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం సెల్ చేయాలన్నమాట. ఓకేనా, మంచి ప్రీమియం ఉంది, 3,750 ప్రాఫిట్ వస్తుంది, బట్ అన్లిమిటెడ్ రిస్క్ అండ్ మార్జిన్ కూడా మనకి 44,000 అవసరం అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అగైన్ నెక్స్ట్ వీక్కి వెళ్ళి 23,300 కాల్ని బై చేస్తున్నాం. ఓకేనా, డన్నా. చూడండి ఇక్కడ మనం ఏం చేసాం, కరెంట్ వీక్నేమో సెల్ చేసాం. ఎందుకు సెల్ చేస్తున్నాం, లాజిక్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది కూల్ అయిపోద్ది, ఈవెంట్ ఉంది. ఈవెంట్ వల్ల ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఆప్షన్స్కి డిమాండ్ వచ్చి చాలామంది బాగా చేశారు, అందుకని ఇంత ఉండాల్సిన ఆప్షన్ ప్రీమియం ఏంటంటే ఇంత అయిపోయింది. సో దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం అనమాట. అయితే మనం ఎగనెస్ట్గా వెళ్ళడం, మార్జిన్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి హెడ్జింగ్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కాల్ అనేది సెల్ చేస్తున్నాం 150 రూపాయల దగ్గర అండ్ బై చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ అనమాట మనం బై చేస్తుంది హెడ్జింగ్ కోసం. చేస్తే మ్యాక్స్ లాస్ ఎంత చూపిస్తుందంటే 1950, 13% రిస్క్ అనేది చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ప్రాఫిట్ చూసుకున్నట్టే 8,000 ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. 8,000 ప్రాఫిట్, 52% ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. అండ్ మనకి ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. చూడండి, జనరల్గా 51-45 మధ్యలో ఉంటుంది, 55కి వెళ్ళింది బికాజ్ ఆఫ్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ యొక్క దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ మనం ఏం చేసాం, ఇక్కడ కాల్ని సెల్ చేసాం కదా, అంటే మార్కెట్ పెరగకూడదు ఫస్ట్ పాయింట్. ఒకవేళ పెరిగింది అనుకోండి ఏమవుతుంది, మనకి ఇంట్రాడేలో ప్రాఫిటే ఉంది. ఓకే, ఏది 0.5% పెరిగితే 0.5% పెరిగితే కూడా ఇంట్రాడేలో మనకి ప్రాఫిటే ఉంది. దాని తర్వాత 1% పెరిగింది బట్ స్టిల్ ప్రాఫిటే ఉంది. 2% పెరిగింది, స్టిల్ ప్రాఫిటే ఉంది. 1.5, 2%, 3%, 4%. చూడండి మనకి ఎక్కడ లాస్ రావట్లేదు. ఓకేనా, మనకి లాస్ రావాలంటే ఇది 24,080 దాటిపోవాలన్నమాట. ఇక డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంది కొద్దిగా. చూద్దాం, రీసెట్ చేస్తున్నాను. ప్రైస్ ఇక్కడ ఉంది. మనకి లాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేది చూస్తే 0.5% డ్రాప్ అయినా నో ప్రాబ్లం. 1% డ్రాప్ అయిందనుకోండి, ఇంట్రాడేలో మనకేంటంటే 212 రూపాయలు లాస్ అనేది రావడం జరుగుతుంది. 1.5% డ్రాప్ అయిందనుకోండి 93 రూపాయలు లాస్ రావడం జరుగుతుంది ఇంట్రాడేలో. ఓకే, దాని తర్వాత మనకి 350. సో ఆప్షన్ ప్రీమియమ్స్ వల్ల ఏంటంటే మనకి తొందరగా లాసెస్ అనేది చూపించట్లేదు, చాలా క్వశ్చన్ ఉందన్నమాట. అంటే దగ్గర డౌన్ సైడ్ అయితే మనకి 2-3% కిందకు వెళ్ళినా మనం ట్రేడ్ తీసుకున్నాక మనకి లాస్ అయితే చాలా నామినల్గా వస్తుంది, 1000 రూపీస్ లోపే. అప్ సైడ్ వెళ్ళిందంటే మనకి ప్రాఫిట్ అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే స్ట్రాటజీ అనేది అప్లై చేసుకొని అండ్ రిస్క్ కంట్రోలు, నెక్స్ట్ ఏంటంటే మనం మార్జిన్ బెనిఫిట్ అన్నీ కూడా తీసుకొని సింపుల్గా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఒక షార్ప్ మూవ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇలా షార్ప్ మూవ్ ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వీక్గా వచ్చింది. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ వీక్ వచ్చింది, లీడ్ లేదు, ఏదన్నా కానీ వీక్గా రియాక్ట్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్లు డిస్టెన్స్ వెళ్ళి, దగ్గర కాదు 500 పాయింట్లు డిస్టెన్స్ వెళ్ళి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న ఒకసారి మీకు ఇక్కడ చూడండి, ఇది క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 22,650 కదా, 22,000కి వెళ్దాం మనం రఫ్గా. 22,000కి వెళదాము. 22,000 పుట్ అనేది నేనేం చేస్తున్నానంటే సెల్ చేస్తున్నా. ఒకవేళ షార్ప్గా కిందకు వచ్చింది అనుకోండి, వచ్చిన దగ్గర నుంచి ఒక 500 పాయింట్లు వెళ్ళాలి అనుకుందాం. 22,000 పుట్ అనేది మనం సెల్ చేసాం. దాని తర్వాత ఇక్కడ చూడండి 30th జూన్ వెళ్ళి 22,000 పుట్టు ఉందా, లిక్విడిటీ ఉంటుంది నాకు తెలిసి. దీన్ని ఏం చేస్తున్నాం అంటే బై అనేది చేస్తున్నాం అనమాట. డన్, అయిపోయింది. ఓకే, కొంచెం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పుట్ సైడ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పుట్టు ఎక్స్పెక్టేషన్స్ ఏదన్నా మిస్ మ్యాచ్ అయిందంటే ఫాస్ట్గా కిందకి వెళ్ళిద్ది. అందుకని నేను ఎప్పుడు కూడా కాల్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. కాల్ సైడ్ పెరగాలంటే ఇంకా మనీ అనేది పెట్టాలి. కానీ పుట్ సైడ్ అంటే మార్కెట్ కిందకి రావడానికి ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs, మీ దగ్గర ఒక 10 crores ఉంది. మనం ఒక బటన్ సెల్ చేసామనుకో, ఇదేదో మార్కెట్ తేడాగా ఉంది, కిందకి వెళ్తుంది, ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఒక జస్ట్ బటన్ ప్రెస్ చేశారంటే ఫాస్ట్గా కిందకు వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మార్కెట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా స్లోగా ఎలా వెళుతుంది, వచ్చేటప్పుడు ఫాస్ట్గా వస్తుంది అనమాట. ప్యానిక్ ఈజ్ వెరీ డేంజరస్ దాన్ ద గ్రీడ్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, అందుకని ఎక్కువ నేను పుట్ సైడ్ అనేది రికమెండ్ చేయను. బట్ ఎనీహౌ ఇక్కడ ఒకవేళ మీరు కానీ స్ట్రాటజీ అనేది పుట్ సైడ్ డిప్లాయ్ చేశారంటే మ్యాక్స్ లాస్ 2,900 అంటే రఫ్గా 3,000 ఉంది. అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ కూడా 7,600 దాకా ఉంది. ప్రాఫిట్ ప్రాబిలిటీ 70% కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఆఫ్లైన్లో ఉన్నాం కాబట్టి లైవ్లో కొద్దిగా ఇది మారచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకొని లిమిటెడ్ రిస్క్తో వెళ్ళామంటే నో ప్రాబ్లం. అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని స్పెక్యులేషన్ అంటారు. దీన్ని నేను పర్సనల్గా ట్రేడ్ చేయను, నేను నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా రికమెండ్ చేయను. ఎందుకంటే మన హాబీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఈరోజు స్ప్రెడ్ తీసుకున్నాం, చక్కగా 3% వచ్చింది, ఒకవేళ రాంగ్ అయితే 4% పోద్ది అంతే. ఓకే, ఈ విధంగా మనం కన్సిస్టెన్సీగా వెళ్తుంటే గుడ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మన ఎఫర్ట్స్ అనేది మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.